మిడ్‌నైట్ 3 అవుతుంది టైము. ఆర్డర్ వచ్చిందనమాట. అది మంచి నిద్ర ఉంది నాకు. నిద్ర అంతా పోయింది. యాక్చువల్లీ ఇదేమి ఫస్ట్ ఆర్డర్ కాదు. 2, 3 ఆర్డర్స్ ఆల్రెడీ అయ్యాయి. 2, 3 అంటే పెద్దది ఒకటి బాగా వచ్చింది. తర్వాత 2 ఆర్డర్స్. తర్వాత ఇదంతా మొత్తం నాలుగోదనమాట. పడుకొని బాగంటే అయింది. అప్పుడే ఆర్డర్ వస్తుంది. చూడండి అని చూపిస్తాను. చూసారు కదా, ఆర్డర్ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. డబల్ స్టవ్ చాలా లేట్గా అవుతుంది అనమాట. యాక్చువల్ 4 తీసుకోవాలి, 4 తీసుకోలేదు. నాకు ఇష్టం లేదు 4 బర్నర్స్ ఉండడం. సో అవుతుందనమాట. ఇంకా ఏంటంటే ప్రొసీజర్ చెప్తాను. డెలివరీ బాయ్స్ ఆల్రెడీ వచ్చేసారు. మా ఇంటి వరకు మేము ఎప్పుడు రానివ్వం, దూరంలో పెట్టామన్నమాట. చాలా చీకటిగా ఉంటుంది. అది ఎలా ఉంటుందని ఒకసారి చూపించేస్తాను. ఎక్కువ కొంచెం టైం పడుతుంది. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నా వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, ఇందాక వీడియో మిస్ అయింది. సో అది నేను చూసుకోలేదు. ఈ సెకండ్ ఫోర్త్ ఇందాక వీడియో మిస్ అయింది. అది ముందు చెప్పండి. మళ్ళీ ఇది 4th ఆర్డర్ అనమాట. టైము 4:04 అవుతుంది. ఇది ఇందాక వచ్చిన ఆర్డర్ వచ్చేసి జొమాటో. అది అయిపోయింది. అది మీకు వీడియో ఇవ్వలేకపోయాను. మళ్ళీ మీకు ఏదైతే నేను డెలివరీ చేస్తానో డెలివరీ బాయ్స్ వస్తారు అనేది చెప్పాను కదా, అది మళ్ళీ ఇందులో సెకండ్ టైం అంటే ఈ వీడియోలో మీకు చూపిస్తాను అనమాట. ఇది 4th అయిపోయింది. అది 5th ఆర్డర్. టైం వచ్చేసి 4:04 అయ్యింది. సాటర్డే మిడ్‌నైట్ 12 o'clock క్రాస్ అయిందంటే నాకు ఆ రోజు నాకే కాదు, మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి నిద్ర ఉండదు. అందులో డెలివరీ బాయ్స్ ఎంతవరకు వచ్చారు చూడండి. ఎంతవరకు వచ్చారు. ఆర్డర్ బాక్సెస్ కూడా ఇక్కడే పెట్టుకుంటాం. మాకు అందుబాటులో ముందైతే బెడ్రూమ్లో పెట్టుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు ఇక్కడే పెట్టుకుంటున్నాం. నేను కానీ హెల్ప్ చేయకపోతే చాలా ట్రబుల్ అయిపోతుంది ఇక్కడ. ఓకే అనమాట. ఇది తక్కువ చిన్న ఆర్డర్స్ కాదు, క్వాలిటీ బట్టి ఇది బాక్స్ యూజ్ చేస్తాం. ఎన్ని 2 ఇప్పుడు 2 బాక్సెస్. సారీ, నా వీడియో చాలా లెంతీగా ఉంటుంది. ప్లీజ్ అడ్జస్ట్ అయిపోండి. ఇది కోక్కు సంబంధించింది. కోక్కు, మాజా అండ్ పెప్సీ ఇలాంటివన్నీ. కానీ రాలేదు ప్రజెంట్ అయితే. చూపిస్తున్నాను మీకు. దానికి ఇచ్చి రావాలి, ఎందుకంటే పేపర్ మిషన్ చేస్తాను. కుకింగ్ అనేది ఏ రోజైనా మీకు చేసి చూపిస్తాను. ఇంకా టైం లేదు, కొంచెం బాగంటే టైం దొరుకుతాను. నిద్రపోవాలని నేను ఇక్కడ చేయాలి. అండ్ సండే 6:30 కల్లా అక్కడ ఉండాలి. మినిమం అయితే 7 కల్లా అక్కడ రీచ్ అవ్వాలి. మార్నింగ్ నేను 7కి రీచ్ అవ్వాలి. 6:30కి రీచ్ అవ్వాలంటే 5 o'clock ఎర్లీ మార్నింగ్ లెగుస్తాను. ఎప్పుడు 5:30కి 6కి కుకింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట. ఫోన్ వచ్చింది, లైవ్లో మాట్లాడతాను చూడండి. లోడ్ స్పీకర్ ఆన్ చేస్తాను. హలో, చెప్పండి. అవునండి, ఇప్పుడే కదా ఆర్డర్ వచ్చింది. టైం పడుతుంది. మీరు ఇలా ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తే కుకింగ్ డిస్టర్బ్ అవుతుంది. ఆర్డరా ఒక ఓకే 15 minutes టైం పడుతుంది. ఇలాగా బేగా అయిపోతే మీకు ఫోన్ చేస్తాను. ఓకే అండి, సరే. ఓకే, ఫాస్ట్గా అయితే కూడా ఫోన్ చేస్తాను. సరే, లొకేషన్ దగ్గరికి వచ్చినప్పుడు ఫోన్ చేయండి మీరు. ఓకే ఓకే సరే అండి, మాట్లాడేసాను. యాక్చువల్లీ మేము డెలివరీ పర్సన్స్ ఏంటంటే టైం చెప్పకూడదు. టైం చెప్తే వాళ్ళు మాకు బాగా ప్రెజర్ చేస్తారు. ఇంకా చేయండి, ఇంకా ఫాస్ట్గా చేయండి, ఎందుకు ఇంత స్లోగా చేశారు అని చెప్పేసి అంటారు. నేను పాత వీడియోలో మీకు చూపించాను కదా, అదే నేను హ్యాండ్తో మొబైల్ పట్టుకున్నా, నాకు హ్యాండ్ పెయిన్ వస్తుంది. తను నా కోసం కొన్నారు అనమాట మొబైల్ స్టాండ్. అందుకే నేను హ్యాపీగా హ్యాండ్స్ లేకుండా అదే హ్యాండ్స్ ఫ్రీగా వదిలేసి మీతో స్టాండ్లో మొబైల్ పెట్టి మాట్లాడుతున్నాను. అయితే సో స్విగ్గీ నుంచి డెలివరీ బాయ్స్ ఫోన్ చేశారు. పెట్రోల్ లేదంట, పెట్రోల్ బంక్ వెళ్తున్నారు. సో వాళ్ళు వచ్చేలాగా ఫుడ్ ప్రిపేర్ అవుతుంది. యాక్చువల్లీ నేను కాదు కుకింగ్, చెఫ్ అయితే నేను కాదు. అసలు ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకున్నాను. హోమ్ చెఫ్ అయితే నేనే ఎప్పుడు కూడా, కానీ రెస్టారెంట్కి సంబంధించిన ఆ రెస్పాన్సిబిలిటీస్ అండ్ చెఫ్స్ నేను తీసుకోవాలనిపించలేదు. ఎందుకంటే నేను చాలా టైర్డ్గా ఉంటాను. అందుకనే తను చేసుకుంటాడు, చూసుకుంటాడు, ఎప్పుడు చూసుకుంటాడు. 2 మేనేజ్ చేసుకుంటాడు. ప్యాకింగ్ తనే, టేపింగ్ తనే, మొత్తం A to Z ఆల్ ఓవర్ అనమాట. జస్ట్ నేను డెలివరీ ఇచ్చి రావడమే. నైట్ టైం చాలా రిస్కీ, కానీ చేయాలి, తప్పదు. ఇది ఒక పార్ట్ టైంగా దేనికో దానికి డబ్బులు యూజ్ అవుతాయి కదా అనుకోండి. సో గైస్, ఇంకా వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మళ్ళీ మీకు
తీసుకుంటాను వీడియోలోకి. సో అంతవరకు పాటలో పెడుతున్నాను. ఓకేనా? యాక్చువల్లీ మేము ఎప్పుడు కూడా మా రెస్టారెంట్లో ఎక్కువ ఇలాంటివి ఉంటాయి. మ్యాగీ ఉండదు, అంటే ఎక్కువ నూడిల్స్ పెట్టాం అనమాట. నూడిల్స్ ఎప్పుడు కూడా మేము మ్యాగీ యూజ్ చేయము. సప్లిమెంట్ ముందు ఎత్తుకుని దొరకలేదు. సో ఇప్పి అనేది బాగా యూజ్ చేస్తాం. ఇప్పి అనేది చాలా బాగుంటుంది దాన్ని తినడానికి కానీ కుకింగ్ చేయడానికి కానీ. మెత్తగా పేస్ట్లాగా అయిపోదు. అది ఏమంటారు వదిలేయండి, తెలుగులో అయితే వేరే, ఇంగ్లీష్లో తెలీదు. హిందీలో అయితే తెలుసు కానీ మన యూజర్స్ తెలుగు ఇంగ్లీష్లో అన్నారు. సో ఇప్పుడు అనేది మేము తీసుకున్నాం. ఇది నా డెసిషన్ కాదు. ఇవన్నీ అసలు రెస్టారెంట్ గురించి ఆల్ డీటెయిల్స్ అంటే అసలు ఎలా ఐడియా వచ్చింది, ఎవరు పెట్టాలనుకుంటున్నారో ఖర్చు అవ్వద్ది, ఈ ఐటమ్స్ అవ్వద్ది, కుకింగ్ రెస్పాన్సిబిలిటీ అవ్వద్ది, టేక్ ఇవన్నీ అచీవ్మెంట్స్ ఇలాంటివన్నీ నేను ఒక రోజు షేర్ చేసుకుంటాను. ఎప్పుడు కాదు ఇది చెప్పడానికి నేను మళ్ళీ వీడియోలోకి వచ్చాను అనమాట. డెలివరీ అబ్బాయి వాళ్ళు ఇంకా రాలేదు, టైం పడుతుంది, దగ్గరలో ఉన్నారు. చెప్పాను కదా పెట్రోల్ పడుతుంది, టైం పడుతుంది. కుకింగ్ అవుతుంది, చూపిస్తాను. అలా చూడండి, అటుగో చూసారా క్లారిటీగా క్యారెట్ క్యాప్సికమ్. ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ పెడుతున్నాను, అందుకే ఫోన్ స్విచ్ అయిపోయింది. సో గైస్ ఇంకొక 2 మినిట్స్లో, అంటే 2 మినిట్స్లో ఏమైపోతుందంటే ఎగ్ వెజిటేబుల్ మ్యాగీ. ఇదో వచ్చిన ఎగ్ వెజిటేబుల్ మ్యాగీ అని కనిపించట్లేదు కదా, కానీ అది కూడా బై వన్ గెట్ వన్ మేము పెట్టుకున్నాం అన్నమాట. ఆ ఆఫర్ ఇచ్చాము జొమాటోకి, స్విగ్గీకి. ఇది స్విగ్గీ. సో ఎగ్ వెజిటేబుల్ మ్యాగీ ఆర్డర్ చేసుకున్నాను. సో ఇంకా ప్రిపరేషన్ అవుతుంది. 2 మినిట్స్ తర్వాత ప్యాకింగ్ అవుతుంది. అప్పుడు మేము వాళ్ళకి ఫోన్ చేయాలన్నమాట, ఏంటి అని, ఎక్కడున్నారు ఏంటి అని కనుక్కోవాలి. సో ప్యాకింగ్ అవుతుంది. అయిపోయిందా? సో ఓకే, నేను ప్యాకింగ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఎట్లా వస్తాను. హలో హలో, అయిపోయిందండి. ఎక్కడున్నారు? వెయిటింగ్ పెట్టేశారు, ఇక్కడ రాకుండానే వెయిటింగ్ పెట్టేశారు. హ్యాండ్ ఓవర్ టైం ఉంటుంది కదా. యాక్చువల్లీ వీళ్ళు వెయిటింగ్ అని పెట్టేసరికి ఇక్కడికి రాలేదు లొకేషన్కి. ఇది మాకు స్విగ్గీలో కూడా మాకు ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. జొమాటో కన్నా స్విగ్గీలో ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేవి, వస్తున్నాయి కూడా. జొమాటోలో అయితే టైం ప్రాబ్లం, స్విగ్గీలో ఏంటంటే రాకుండానే వెయిటింగ్ లిస్ట్ పెడితే వాళ్ళని రిపోర్ట్ కొట్టచ్చు. రాకుండా వెయిటింగ్ లిస్ట్ పెట్టాడు. నాకు ఏదైనా తెలియకపోతే తనకి అడుగుతూ ఉంటాను అనమాట, సొల్యూషన్స్. యాక్చువల్లీ నేను వెయిటింగ్లో ఉన్నాను, దాని ప్యాకింగ్ అయిపోతే నేనే వెళ్ళిపోతాను. దాని ఇక్కడికి వెళ్ళి వచ్చేస్తాను కాబట్టి. యాక్చువల్లీ నాకు హెల్త్ అస్సలు బాగాలేదు, కోల్డ్ కాఫ్. ఆ కూలర్ ఆన్ చేస్తుంటే నాకు ఇంకా జ్వరం వచ్చేస్తుంది. నా ఫీవర్ ఏదైనా పడతాను, ఫీవర్ లెగ్స్ కాళ్ళ నొప్పులు, చేతి నొప్పులు, తల నొప్పి ఏదైనా పడతాను, కానీ జ్వరం అంటే అస్సలు పడదు. ఫోకా ఓన్లీ ఎగ్ వెజిటేబుల్ మ్యాగీ ఒకటే, 2 ఒక్కొక్కసారి ఒక కస్టమర్స్ ఫోక్ అడుగుతారు, ఒక ప్లేట్ అడుగుతారు, అండ్ ఇంకేం అడుగుతారు, ప్లాస్టిక్ లేని కవర్ అడుగుతారు అనమాట. పేపర్ కవర్ అంటారు కదా, ఫ్లాట్ కవర్ లాంటివి అడుగుతూ ఉంటారు. నేను ఇప్పుడు ఫ్రంట్ అంటే నేను డెలివరీ చేసే ఫ్రంట్ ఆఫ్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. ఎందుకంటే నా ముందు నేను చూపించను, నా ముందు నేను చూస్తే నేను ఎలాగా నేను నడుస్తాను. అందుకని మీకు కెమెరా అవతల వైపు పెట్టి ఆపోజిట్గా పెట్టి నేను మాట్లాడతాను, సరేనా? రెడీగా ఉండండి. ప్యాకింగ్ అయిపోయింది, వాళ్ళు కూడా దగ్గరికి వచ్చారు. ఇదిగా కొత్తగా కొన్ని అడుగుతాను, కలర్స్ అనమాట. పింక్, ఎల్లో, స్కై బ్లూ. నేను అప్పుడు ఏదో మామూలుగా చూసాను కానీ ఇంత పర్టికులర్గా చూడలేదు. నేను ఎప్పుడు చూస్తున్నాను, కానీ ముందే రాసి ఇచ్చుకుంటాను. పెన్ మళ్ళీ అంటే ఏం రాస్తా నాకైతే తెలియదు, నేను అడగలేదు, చూడడానికి కూడా కావాలి. లోపల పెట్టాను. ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. ఈ కస్టమర్ మాకు ఏమీ ప్రెజర్ చేయలేదు, ఆ కవర్ కావాలి, ఈ కవర్ కావాలని చెప్పి. అలాగే నాకు చూసే టైం కూడా లేదు అన్నాను కదా, పేపర్ ఎలాగా సరే నేను వెళ్ళే ముందు పేపర్ లోపల చూపిస్తాను. వీళ్ళు ఇంకా రాలేదు, టైం అయిపోతుంది. నాకు నిద్ర అనేది ఉండదు. ఇదిగోండి పాతకు 4 ఆర్డర్ వచ్చింది. అదే మీకు ఏదో కెమెరా అయినా తీసాను కదా, ఇప్పుడు టైం వచ్చేసి 4 అయింది. యాక్చువల్లీ ఇలా వస్తుంది మాకు సౌండ్. జొమాటో నుంచి అయితే స్విగ్గీ నుంచి వేరే సౌండ్ వస్తుంది, మీరు వింటూ ఉండండి. నేను ఇలా గుర్తు చేసాను. హెల్త్
फोन में चाहे तू ना रहे तेरे मेरे प्यार की सलामत रहे चाहे ज़मीन आसमां रहे ना रहे फुल కావాలా ఈ ఫుల్ గ్లాస్ ఇలా హెల్ప్ చేస్తున్నాను కంటే వచ్చేస్తాను. సో ఇదైతే ఆర్డర్స్ నేనే సౌండ్ ఆఫ్ చేసి నాకు ఇరిటేట్గా ఉంటుందని చెప్పేసి మీకు ఒకసారి సౌండ్ ఇప్పించాలి. జొమాటో స్విగ్గీ అయితే ఇది కాదు, వేరే సౌండ్ వస్తుంది. అది ఎప్పుడైనా చూపిస్తాను. ఫోన్ కాల్ చేస్తున్నారు, నేను ఎప్పుడైతే మాట్లాడను. యాక్సెప్ట్ చేయడానికి ఒక టైమర్ ఉంటుంది. ఇప్పుడైతే కాదు, ఇంకా మాకు టైమర్ ఉంది. 2-3 minutes తర్వాత మేము యాక్సెప్ట్ చేయొచ్చు. ఇప్పుడు కూడా యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ మేము ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయము. దానికి ఒక లాజిక్ ఉంది, ఇలా అయితే చెప్పకూడదు. సారీ, యాక్సెప్ట్ చేసేస్తున్నాను. చేశాను. ఇప్పుడు స్విగ్గీ వాళ్ళు ఫోన్ చేస్తున్నాను. వచ్చాడు. రెడీ కొట్టాలి ఫుడ్. ఇంకా రాలేనట్టే చూపిస్తున్నారా? చూడు ఒకసారి. అదే రెడీ కొట్టాలా? గేట్ వరకు వచ్చేయండి. హలో, అవునండి. సరే, ఏం కనిపించట్లేదు కదా, చాలా చేయక్కడిగా ఉంటుంది బాబాయ్. లోపల అసలు రాలేదు. వీళ్ళు ఎక్కడున్నారో ఏంటో. నేనే వెళ్ళి ఫుడ్ అక్కడ వరకు ఇవ్వాలి. ఎక్కడ ఈ గేట్ అండి? అతను వేరే సందులోకి వెళ్ళిపోయారు. సో ఎలా అనిపించింది మీకు నేను చూపించిన ఆ డార్క్ వీడియో? కానీ తప్పదు, ఇప్పుడైతే 4:30 అలా అవుతుంది. మిడ్-నైట్ 1 అయినా 12 అయినా 11 అయినా 10 అయినా డే అయినా ఏ టైం అయినా అది ఏ టైం అయితే ఆ టైంకి వెళ్ళి డెలివరీ చేయాలన్నమాట. చాలా రిస్కీ, బట్ తప్పదు. ఎందుకంటే నేనే డెలివరీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నానంటే అది కొంచెం జీనియస్ ఉన్న బ్రెయిన్స్ ఉన్న వాళ్ళకైతేనే బాగా అర్థమవుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేయను, చేయకూడదు కూడా, ఓకేనా? ఇప్పుడు ఇంకో డెలివరీ ఇవ్వాలి. నేను ఇచ్చిన డెలివరీ మాత్రం స్విగ్గీ, వచ్చిన ఆర్డర్ మాత్రం జొమాటో వాళ్ళు కూడా అడగవాలి. యాక్చువల్లీ అతను గేట్ వరకు రాలేదు. వాళ్ళు వేరే సందులో చూపించాను కదా వీడియో, లాస్ట్ సందులోకి వెళ్ళిపోయారు అతను. సో మళ్ళీ నేను ఇవ్వాల్సి వచ్చింది. వెతుక్కున్నాను. ఇప్పుడు జొమాటో డెలివరీ అతను ఎంతవరకు వస్తారో, నేను ఎంతవరకు వెళ్ళాలో తెలియదు. అయితే తీసి మ్యాజిక్ నాకు ఎలా ఇలా ఉంటుంది. కుకింగ్ ప్రాసెస్ డీటెయిల్స్ ఎప్పుడైనా మీతో షేర్ చేస్తాను. ప్రజెంట్ ఇది అనేది మీకు నా వర్క్ ఏంటనేది నైట్ టైం మీకు చూపించాలనుకున్నాను, చూపిస్తాను. నెక్స్ట్ టైం ఎలా మెథడ్ అవుతుంది, ఎలా చేస్తాం అనేది ఎక్కువ చూపించాను. లెంతీగా అయితే చెప్పను, పెట్టను, వీడియో అప్లోడ్ చేయను. షార్ట్ అనేది చెప్తాను, ఓకేనా? షార్ట్ అనేది వీడియో అప్లోడ్ చేస్తాను. జొమాటో అయితే జొమాటో అతనితో ఎలా ఉంటుంది మీకు లౌడ్ స్పీకర్ ఆన్ చేసి వినిపిస్తాను. ఇది జొమాటో అది కాదు, వేరే దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది. కాఫీ వచ్చింది. కాఫీ మిల్క్ ఎంటీ పేపర్ కప్స్ ప్యాక్ ఆఫ్ 5 అంట. 100 ml మిల్క్ ప్యాకెట్స్ ఒకటి.
ఫోన్ చేస్తున్నారో తెలియదు. ఆ కంపెనీ ఎక్కడ ఉంటుంది. కాఫీ యాక్చువల్ 2 minutes టైం ఉంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే 3 minutes ఉంది. 3 minutes. అలాగే కాఫీ కూడా ఇక్కడ ఉన్నాయా? ఇక్కడ ఉందరా? ఎక్కడ? చిప్స్ ఇలా ఇంకొక ఉంది కదా. అడుగుదా ఏది నెస్కేఫా రెస్టారెంట్లో? ఏమైనా పర్లేదా? 2 గ్లాస్ వాటర్ కావాలా? అలాగే మనకు ఎక్కువ టైం లేదు కదా ఇక్కడ. ఇప్పుడు ఎగ్ మ్యాగీ చూడాలా? అరైవింగ్ 6 minutes అంట. మాకు ఇంకా ఏంటంటే జొమాటోలో అంటే వేరే ఆర్డర్ వచ్చింది. అది కాఫీ, అది ఇంకా డెలివరీ పర్సన్ ఇంకా డెలివరీ అసైన్ అవ్వలేదు. ఇంకా ఎగ్ చీజ్ మ్యాగీ మసాలా చెప్పాను కదా, దానికి కూడా ఇంకా అసైన్ అవ్వలేదు డెలివరీ పర్సన్స్. మాకు టైం అనేది చాలా బాగా అంటే ఎక్కువ ఉంది, బాగా ఉంది. సో ప్రాబ్లం లేదు. నేను ఆల్రెడీ ప్యాకింగ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇచ్చేసి వస్తాను. ఫోకా? నో ఓన్లీ వితౌట్ వెజ్జెసే. తనకు తెలుసు, అందుకని ఫేస్ చూపించట్లేదు. బట్ నాకు నెక్స్ట్ టైం బెటర్ లైక్ ఎప్పుడైనా ఫేస్ చూపిస్తాను. తెలియకుండా కాదు, తెలిసే చేపిస్తాను. తెలియకుండా అయితే కోపం అయిపోతాడు. ఇంకా నా యూట్యూబ్ కూడా వీడియోస్ అప్లోడ్ చేయను. కూర్చోడానికి కూడా గ్యాప్ లేదు ఇక్కడ. నాకు ఎంత తిన్నా అంతే. తాటు కనిపించింది కదా మీకు, అది రీసెంట్గా వేశాడు. ఫోన్ చేస్తాను చూడండి జొమాటో పర్సన్కి. హలో, ఎక్కడున్నారండి? రెస్టారెంట్ అండి. అవునవును, అదే ఇక్కడ సాయి వచ్చేసారా? సాయి అఖిల్ రెస్టారెంట్. సరే అక్కడే ఉన్నాను, వస్తున్నాను. వాళ్ళు వచ్చేసారు. రెడీ కొట్టారు వద్దా? ఎగ్ చీజ్ మ్యాగీ మసాలా. మేము ఎందుకు తెలుసు ఎన్నిసార్లు చెక్ చేసుకుంటాం, ఎందుకంటే మాకు డెలివరీ బాయ్స్ 3-4 వచ్చేస్తారు ఒకేసారి. అప్పుడు మాకు ఏం చేయాలో అర్థమవుతుంది. మేము ఒకసారి చెక్ చేసుకుంటాం ఏంటి వచ్చింది కోడ్ అనేది ఒకటి ఇస్తారనమాట. సో ఆ కోడ్ అడిగితే మేము కస్టమర్కి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బై మిస్టేక్గా ఈ ఫుడ్ వెళ్ళిపోయి ఇంకో ఫుడ్ వెళ్ళిపోద్ది. మాకు చాలా ట్రబుల్ అయిపోద్ది అనమాట. రివ్యూస్లో కానీ ఏమైనా కానీ మా దాంట్లో ఏమో చెప్పాము రెస్టారెంట్ పేరు అనేది. సారీ. అండ్ నేనైతే రెడీ కొట్టేస్తున్నాను. మళ్ళీ డార్క్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. రెడీ కొట్టాను. ఈవినింగ్ చున్నీ లేకుండా వెళ్తే తరుగుతాను బాగా. చూసారంటే డార్క్గా ఉందా? చాలా డార్క్గా ఉంది. వాళ్ళు అక్కడ ఉన్నారో ఏంటో, వాళ్ళు ఇంకా రాలేదు. అక్కడ ఉన్నాం. అందాక డెలివరీ పర్సన్ అటువైపు వెళ్ళిపోయారు. కానీ మా డెలివరీ పర్సన్ ఎప్పుడు వచ్చినా జొమాటో డెలివరీ పర్సన్ అనుకున్నట్టు. ఫైవా? అంతే కదా. రెడీ కొట్టి
ఇప్పుడు అయ్యింది డెలివరీస్ కాదు, నేను కూర్చున్న టైము. అక్కడ స్టాండ్ పట్టుకుని ఏమంటారని చెప్పేసి మళ్ళీ ఫోన్ హ్యాండ్తోనే తీసుకెళ్ళాను. ఇప్పుడైతే కూర్చున్నాను. తెలిసి ఉంటుంది నన్ను ఎవరైతే ఫస్ట్ నుంచి వర్క్ చేస్తున్నారో వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. కొంచెం కష్టమే. నైట్ టైం వర్క్స్ అన్నా, నైట్ టైం డ్యూటీస్ అన్నా, నైట్ టైం రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా. అంటే రెస్పాన్సిబిలిటీస్ అన్నానంటే ఏదో అనుకోకండి. అంటే క్యారేజీలు తీసుకెళ్ళడం టీలు, కాఫీలు, పేషెంట్స్కి ఇలాంటి కొంతమంది ఉంటారు కదా క్యారేజీలు. బాబోయ్ నాకు అలా టైప్ని ఎంత తిన్నా నాకు ఒంటికి వెళ్ళట్లేదు. సో ఓకే అయితే బాయ్ బాయ్. ఇది సండే వచ్చేసి నెక్స్ట్ సండేకి అయితే నేను కుకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఆల్ టైమ్ వెరైటీస్, అంటే ఏ ఆర్డర్ వచ్చినా కూడా మీకు వీడియో కంటిన్యూ అవుతుంది అనమాట. టైం అయితే 4:30 దాటింది, అయినా ఇంకా ఆకాశం తెల్లారలేదు. చూపించాను, మీకు కనిపించలేదు. సరే బాయ్ బాయ్. పొద్దున్నే 5 గంటలకు లేచి 5:30కి వంట స్టార్ట్ చేసి ఎలాగో బాబాయ్ ఇంకా 6:30 అక్కడ ఉండాలి. నాకు అసలు టైం ఉండట్లేదు నిద్రపోవడానికి. మమ్మీ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. మీరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా దినచర్య ఎలా అయితే రెడీ స్టార్ట్ అవుతుంది. అన్ని చిన్న చిన్న క్లిప్స్ పెద్ద పెద్ద వాక్ చేయడానికి నాకు టైం అంతా అవ్వలేదు. ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటాను ఏదో చేసుకోవాలి. ఏ కలర్ పింక్, బ్లూ అండ్ ఏదో కలర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా గ్రీన్, రెడ్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు పట్టిస్తున్నాను. ఇలా సండే కదా, సండే అంటే కొద్దిగా సాటర్డే సండే ఏదైనా సరే నేను కొద్దిగా ఎవరైనా సరే నేనే కాదు మంచిగా చేసుకోవాలని చూస్తాం కదా. మండే టు ఫ్రైడే వరకు వర్క్ చేసి, బట్ సాటర్డే సండే కొంచెం స్పెషల్ డే. అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. స్టోరీ స్టార్ట్ చేస్తాను. అయిపోయిన తర్వాత మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ. అంటిల్ బాయ్.